గైస్ మా వాడిని చూసి నేర్చుకోండి. సినిమాకి ఎట్లా పేపర్లు చింపాలి ఎట్లా అనేది మా ప్రణవ్ నేర్పిస్తాడు ఒక స్పెషల్ వీడియోలా. మా వాడు సినిమా పేపర్లు పేపర్లు ఎట్లా చూపిరా గైస్. ఇంత సినిమా గోళాలు ఉంటాయి. ఫోన్ ఇరికింద అంట గైస్. 2 days నుంచి ఒక డిస్ట్రిక్ట్ బుక్ మై షో 50 సార్లు ఓపెన్ చేసి ఉంటాం మినిమం. సో గైస్ రాజా సాబ్ గిలియో. సో గైస్ ఫైనల్లీ రాజా సాబ్ మూవీకి అయితే వెళ్తున్నాము. గైస్ చూస్తారు కదా ఇవ్వండి చదువుకోండిరా పేపర్లు అంటే మేము సినిమాలాగా వాడుతున్నాం పేపర్లు ఇట్లా. ఇంపు దారా చాలు. నేను ఇక్కడ ప్రణవ్ గడు ఉండి ఇక్కడ ఆనంద్ గడు సామాగ్రి పూజ సామాగ్రి మొత్తం తీసుకుపోతున్నాము. ఏం సామాన్ అంటే పూజది ఇవ్వండి ఇక్కడ పేపర్లు పూజ సామాగ్రి ఇది మొత్తం పేపర్లో వర్షం ఉంటుంది ఇప్పుడు థియేటర్లో మొత్తం చింపురా పట్టురా. గైస్ మా వాడిని చూసి నేర్చుకోండి. సినిమాకి ఎట్లా పేపర్లు చింపాలి ఎట్లా అనేది మా ప్రణవ్ నేర్పిస్తాడు ఒక స్పెషల్ వీడియోలా. సో లోపల ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది షో. ఇంకా 5 minutes ఉంది. బ్యాగ్ అయితే అలౌ చేయలేరు. ఇట్లా పేపర్లు పడుతున్నాము. సో బ్యాగ్ అయితే అలౌ చేయలేరు మొత్తం బ్యాగ్. చూద్దాం ఈ కడుపులకైనా వెళ్తారే అన్ని చాలరా ఎగిరిపోతాయి. స్టార్ట్ అయింది. రాజులకే రాజు రాజులకే రాజు జై రమణ్ సార్. గైస్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది గైస్. ఇంకా చెప్తున్నా డబల్ స్టార్ డబల్ స్టార్ నచ్చిందా ఫస్ట్ హాఫ్ చెప్పరా మంచిగా ఉంది గైస్. చాలా మంచిగా తర్వాత ఇప్పుడు చూసిన కామెడీ ఆ టైమింగ్ వేరే లెవెల్ అసలు నిజంగా చెప్తున్నా. ఫస్ట్ టైం నచ్చిందా? నచ్చిందా? అరే ఇందాక ఫస్ట్ ఏం లేదు అన్నాడు. టెస్ట్ బాగుంది. కమన్ బీజం బాగుంది. సెకండ్ కూడా బాగుంది. కూడా బాగున్నాయి. ట్విస్ట్ రిక్ కామెడీ రిక్ సూపర్ ఉంది. రిక్కున్నాడు పైకి. సెకండ్ హాఫ్ నిజంగా చెప్తా గైస్ కనపడుద్ది. తాతొచ్చాడయ్యా కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. చెప్పకూడదు కానీ మీ తాత చాలా పెద్ద సైకోదయం. పెద్ద లైట్ పెట్టాలి. మనం ఏమైనా ఇక్కడే ఉండిపోతామా ఏంటి? చేసేది ఏంట్రా మరి చూద్దాం. గాయస్ ఇంత సినిమా గోళాలు ఉంటాయి. ఫోన్ ఇరికింద అంట గాయస్. అరే అది ఎట్లా ఇరికిందిరా అయ్యా. అది ఫోన్ ఇరికిపోయింది గాయస్. ఫోన్ వచ్చింది.
మావాడు సినిమా చూసిలా ఇటు తాళాలు మర్చిపోయిండు. అది తెచ్చిన 16, 17, 18 మావాడు సినిమా చూసి పేపర్లు చూపి పేపర్లు ఎట్లా ఎగరేస్తాడు చూపిరా ఇంకా పేపర్లు ఎగరేసుకుంటా కీస్ మర్చిపోయిండు మావాడు. ఫ్యాన్స్. సో గైస్ ఫైనల్ రాజా సాబ్ మూవీ అయితే అయిపోయింది ఇంటికైతే వచ్చినాము. సో ఫస్ట్ నేను చెప్తా, మూవీ అయితే నాకు నచ్చింది. చాలా రోజులు అయిపోయింది, రోజులేని సంవత్సరాలు అయిపోయింది ప్రభాస్ ఇట్లా చూసి. నాకైతే నచ్చింది మూవీ. ఆ బీజిఎం, ఆ గ్రాఫిక్స్, స్టోరీ కూడా బాగుంది. ఫ్యామిలీతో మంచిగా చూడవచ్చు సంక్రాంతికి. సో నీకు నచ్చిందా మూవీ? మూవీ అయితే అసలు హైప్ అని చెప్పేసేయచ్చు. ఫ్యామిలీ తోటి అయితే మస్తు సెట్ అవుతుంది. లాస్ట్ కి ట్విస్ట్ అయితే మస్తు పెట్టిండు అసలు. ప్రణవ్ ఎట్లా నచ్చిందా మూవీ? నచ్చింది, మంచిగా మంచి చెప్పరా. మంచిగా ఉంది. అది స్టంట్ అయింది కదా, కీస్ పోయినాయి కదా అన్ని. ఆనంద్ నాదేమో ఫోన్ అట్లా వీందేమో ఫోన్ ఆ సీట్ మధ్యలో పడిపోయింది, వీంది కీస్ పోయినాయి. సో ఇది మూవీ దేని గురించి చెప్పు, హిప్ చెప్పరా మూవీ దేని గురించి? అదేంది హిప్ కాదురా, హిప్నోటైజ్ గురించా? ఒక మనిషిని హిప్నోటైజ్ ఎట్లా చేయాలి, చేసి హిప్నోటైజ్ అయితే ఎట్లా ఉంటది అని కొంచెం ఒకసారి అన్నది ఏంది? హిప్నోటైజా? సో గైస్ మీరు కూడా చూడండి, చూస్తే ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సో నా అవుట్ఫిట్ కూడా చూడండి, రాజా సాబ్ కి మ్యాచ్ అయ్యేటట్టు వేసినాను. రాజా సాబ్ కి మ్యాచ్ అయ్యేటట్టు, ఆ వైఫ్ కి మ్యాచ్ అయ్యేటట్టు అవుట్ఫిట్ అయితే వేసినాను. సో కింద కామెంట్ టోపీ చూపి. సో రెబల్ స్టార్. సో మేము ఇంకొక టికెట్లు ఎంత కష్టపెట్టింది మమ్మల్ని రెబల్ ఫ్యాన్స్ ని. అబ్బాబ్బా 2 days నుంచి ఒక డిస్ట్రిక్ట్ బుక్ మై షో 50 సార్లు ఓపెన్ చేసి ఉంటాం మినిమం. మనోడు 3 అయితే టైం లిమిట్ 3 hours ఉందండి దాన్ని యూజ్ చేసి 3 hours నేను చెక్ చేసుకోలే అవన్నీ కానీ. సో ఇంకా మనోడు 3 గంటలకు ఫోన్ చేసిండు. మేము 11 o'clock నుంచి థియేటర్ దగ్గరకు పోయినాము. ఆడ చూస్తే అన్ని బంద్ ఉన్నాయి, తెలిసిందే కదా ఎట్లయిందో మొత్తం. సో మధ్యరాత్రి 3 గంటలకు వీడు ఫోన్ చేస్తే అప్పుడు ఓపెన్ అయినాయి బుకింగ్స్. అట్లా సెలెక్ట్ చేసుకొని థియేటర్ మళ్ళీ 7 గంటల షోకి అయితే వెళ్ళినాము. వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్.